మనం డైరెక్ట్ బయోస్ నుంచి కంప్లీట్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి లైనక్స్లో మనం డిఎంఐ డీకోడ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. యాక్చువల్గా డిఎంఐ డీకోడ్ కమాండ్ యూజ్ చేసి మనం సిస్టమ్ యొక్క కంప్లీట్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లైక్ బయోస్ ఇన్ఫర్మేషన్ కానీ, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కానీ, ప్రాసెసర్ ఇన్ఫర్మేషన్ కానీ, మెమొరీ, ర్యామ్, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలానే సపోజ్ నేను డిఎంఐ డీకోడ్ అనే కమాండ్ ఇస్తే మనకి హ్యూజ్ అవుట్పుట్తో మనకి కంప్లీట్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనకి సపోజ్ మనకి పర్టికులర్ అవుట్పుట్ కావాలి, నాకు ప్రాసెసర్ అవుట్పుట్ కావాలి, లేదా ఓన్లీ ర్యామ్ డీటెయిల్స్, ఓన్లీ సిస్టమ్ డీటెయిల్స్, ఇలా పర్టికులర్ అవుట్పుట్ రావడం కోసం మనం డిఎంఐ డీకోడ్ -T0 ఇచ్చామనుకోండి, మనకి బయోస్ ఇన్ఫర్మేషన్ వచ్చమే వస్తుంది. అలానే -T1 ఇచ్చాను అనుకోండి, నాకు సిస్టమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే డిఎంఐ డీకోడ్ -T4 అని ఇచ్చాను అనుకోండి, మనకి ప్రాసెసర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే డిఎంఐ డీకోడ్ -T17 అని ఇస్తే మనకి ర్యామ్ స్టిక్ డీటెయిల్స్ వస్తాయి, మెమొరీ, ర్యామ్ రిలేటెడ్ డీటెయిల్స్ వస్తాయి. ఇలా డిఎంఐ డీకోడ్ యూజ్ చేసుకొని మనం కంప్లీట్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలానే నేమ్ బేస్ చేసుకొని కూడా తెలుసుకోవచ్చు. డిఎంఐ డీకోడ్ -T నేను సిస్టమ్ అని నేమ్ ఇచ్చాను అనుకోండి, సిస్టమ్ రిలేటెడ్ డీటెయిల్స్, -T బయోస్ టైప్ బయోస్ అని నేమ్ ఇచ్చాను అనుకోండి, బయోస్ డీటెయిల్స్. ఇలా మనం బయోస్ నుంచి డైరెక్ట్ బయోస్ నుంచి కంప్లీట్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి డిఎంఐ డీకోడ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం మనం లైనక్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. రేపు